ఈ టెక్నాలజీతో వర్షం వల్ల క్రికెట్ ఇంకెప్పుడు ఆగదు. అసలు ఐసీసీ బాల్లో ఒక ఎలక్ట్రానిక్ చెప్పినందుకు పెడుతుంది. ఆ టెక్నాలజీ మొత్తం క్రికెట్ ని మనల్ని అందరినీ మార్చేసింది. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం క్రికెట్ లో యూజ్ చేసే అన్ని టెక్నాలజీస్ గురించి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో క్రికెట్ చూడడానికి జనాలు కుప్పలు కుప్పలుగా వస్తారు. ఒకవైపు పాటలు, ఇంకోవైపు ప్రెజెంటర్ యొక్క వాయిస్, ఇలా చాలా ఒకేసారి నడుస్తూ ఉంటాయి. ఒకవేళ బాల్ బ్యాట్ కి చాలా చిన్నదిగా తగిలి వెళ్ళిపోతే అంపైర్ కి ఎలా తెలుస్తుంది? ఈ విషయంలో అంపైర్ కి ఎవరు హెల్ప్ చేస్తారు? స్నికోమీటర్. ఇది ఒక మైక్రోఫోన్. దీన్ని స్టంప్స్ వెనకాతలైతే ప్లేస్ చేసి ఉంచుతారు. ఇది ఎంత థిన్ ఎడ్జ్ సౌండ్ అయినా సరే రికార్డ్ చేసేస్తుంది. ఈ మైక్రోఫోన్ ఎంత చిన్న నాయిస్ నైనా కూడా రికార్డ్ చేయగలదు. దీని తర్వాత ఈ నాయిస్ ని సాఫ్ట్వేర్ సహాయంతో ఫిల్టర్ చేసి బ్యాట్ యొక్క ఎడ్జ్ సౌండ్ ని క్లియర్ గా తీయడం జరుగుతుంది. దీని తర్వాత ఆ ఆడియోని వీడియోతో కంబైన్ చేసి స్లో మోషన్ లో స్క్రీన్ మీద మనకైతే చూపిస్తారు. ఈ వీడియోలో మీరు చూసినట్టయితే ప్రతి మూమెంట్ కూడా ఫ్రేమ్ బై ఫ్రేమ్ వస్తుంది. ఇలాంటి వీడియోని రికార్డ్ చేయడం కోసమే గ్రౌండ్ లో చాలా దగ్గరలో సూపర్ స్లో మోషన్ కెమెరాని ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఫుటేజ్ ని క్యాప్చర్ చేసి మనకి సూపర్ స్లో మోషన్ లో చూపిస్తుంది. బ్యాట్ ఎడ్జ్ ని డిటెక్ట్ చేయడం కోసం మీరు ఇంకో టెక్నాలజీ పేరైతే వినే ఉండుంటారు, హాట్ స్పాట్. దీనికోసం గ్రౌండ్ కి ఆపోజిట్ సైడ్ లో 2 కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఎప్పుడైనా ఒక బాల్ బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్ ని గానీ ప్యాడ్ ని గానీ టచ్ చేసింది అనుకోండి, ఆ ఏరియాలో కొంచెం హీట్ అయితే జనరేట్ అవుతుంది. ఇవి నార్మల్ కెమెరాస్ కాదు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్. అందుకే ఈ కెమెరాస్ ఆ హీట్ ని డిటెక్ట్ చేసేస్తాయి. ఆ కెమెరాలో మనం ఈ ఫుటేజ్ ని చూసినప్పుడు ఎక్కడైతే హీట్ అయిందో ఆ పోర్షన్ లో మనకి ఇలా వైట్ గా చూడడానికి కనిపిస్తుంది. దీన్ని చూసి అంపైర్ కి అయితే తెలిసిపోతుంది బాల్ అసలు ఎక్కడ టచ్ అయిందని. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఒక్క మ్యాచ్ కోసం హాట్స్పాట్ టెక్నాలజీ యూజ్ చేయడానికి అయ్యే ఖర్చు 3 to 4 lakh rupees. అందుకే దీని యొక్క యూజ్ అయితే ఓన్లీ పెద్ద పెద్ద మ్యాచ్ల్లోనే చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా మ్యాచ్ టైంలో అంపైర్ కి అన్ని ఎలా గుర్తుంటాయని? అంటే లైక్ ఒక బాల్ కి ఎన్ని ఓవర్స్ అయ్యాయి, ఇంకా ఎన్ని బాల్స్ మిగిలి ఉన్నాయి, ఇంకా ఇప్పటికీ ఎన్ని రన్స్ కొట్టారు అని. ఇవన్నీ అసలు అంపైర్ ఎలా గుర్తుపెట్టుకుంటాడు? నిజానికి తను వీటి కోసం ఒక డివైస్ ని యూజ్ చేస్తాడు. దీన్నే మనం అంపైర్ క్రికెట్ కౌంటర్ అని కూడా పిలుస్తాం. అప్పట్లో అంపైర్స్ దగ్గర అయితే ఇలాంటి డివైస్ ఒకటి ఉండేది. కానీ మన చేతుల్లో టెక్నాలజీ మారినట్టే అంపైర్ చేతుల్లో కూడా టెక్నాలజీ మారుతూ వచ్చింది. ఇప్పుడు కౌంటర్ అయితే ఇలా చూడటానికి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు చాలా ఐపీఎల్ మ్యాచెస్ లో అంపైర్ యొక్క తల మీద కెమెరా పెట్టుకుని ఉండడం చూసే ఉండుంటారు. ఈ కెమెరా యొక్క హెల్ప్ ద్వారా మనం అంపైర్ యొక్క విజన్ లో మ్యాచ్ ని చూడొచ్చు. కానీ దీనివల్ల మ్యాచ్ లో కొంచెం ఎక్కువే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అందుకే దీన్ని పెద్దగా యూజ్ చెయ్యరు. కానీ మనందరికీ బాగా తెలుసు మ్యాచ్ లో అసలైన డిస్టర్బెన్స్ అయితే రెయిన్ క్రియేట్ చేస్తుంది అని. వర్షం పడితే అసలు గ్రౌండ్ అంతా ఏదేదో అయిపోతుంది. క్రికెట్ ఎప్పుడు కూడా ఓపెన్ టాప్ స్టేడియంలోనే ఆడతారు. ఎందుకంటే బాల్ చాలా సార్లు చాలా పైకి వెళ్ళిపోతుంది. కానీ ఈ వర్షాల యొక్క భయంతో మనం క్రికెట్ లో డోమ్డ్ స్టేడియం అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాం. ఇయర్ 2000లో ఆస్ట్రేలియాలో ఉన్న డాక్లాండ్ స్టేడియంలో ఆస్ట్రేలియాకి ఇంకా సౌత్ ఆఫ్రికాకి ఒక మ్యాచ్ అయితే అయ్యింది. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ లో డోమ్డ్ స్టేడియంలో అయిన ఒకే ఒక్క మ్యాచ్. ఫ్రెండ్స్, మీకు తెలుసా గుజరాత్ సూరత్లో ప్రపంచంలోనే ఫస్ట్ టైం డెడికేటెడ్ ఇండోర్ క్రికెట్ స్టేడియం అయితే కడుతున్నారు. అసలు క్రికెట్ ని ఇండోర్ లో ఎందుకు ఆడరు అన్న దాని మీద మేము ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసాం. లింక్ అయితే ఐ బటన్ లో ఉంది ఫ్రెండ్స్. టెస్ట్ మ్యాచెస్ టైంలో మీరు అంపైర్స్ ని లైటింగ్ కండిషన్ చెక్ చేస్తూ చూసే ఉంటారు. దీనికోసం అంపైర్స్ దగ్గర ఒక లైట్ మీటర్ అనే డివైస్ అయితే ఉంటుంది. క్రికెట్ గ్రౌండ్ మీద సరిగ్గా లేని లైట్ కండిషన్స్ బ్యాట్స్మెన్ కి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మొహమ్మద్ షామి లాంటి ఒక బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా బ్యాట్స్మెన్ కి అసలు బాల్ కనే కనిపించట్లేదు. అప్పుడేమవుతుంది? డైరెక్ట్ గా అవుట్. ఇప్పుడు మనం బాల్ యొక్క స్పీడ్ ని ఎలా మెజర్ చేస్తారు అన్న దాని గురించి అయితే తెలుసుకుందాం. బాల్ యొక్క స్పీడ్ ని మెజర్ చేయడం కోసం ఒక డివైస్ అయితే ఉంటుంది. దీని పేరు స్పీడ్ గన్. ఒక్కోసారి దీన్ని రేడార్ గన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మీటర్ ని బౌలర్ కి స్ట్రైట్ లైన్ లో పెట్టడం అయితే జరుగుతుంది. ఇది పిచ్ మీద బాల్ వెళ్తున్నప్పుడు రేడియో వేవ్స్ పంపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతున్న రేడియో వేవ్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఆ వేవ్ రిఫ్లెక్ట్ అయిన టైం పీరియడ్ ని బట్టి ఇది బాల్ స్పీడ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది. దీనికోసం ఇది వాడే ఫార్ములా మనందరికీ తెలిసిందే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. రాడార్ గన్ క్యాలిక్యులేట్ చేస్తుంది బాల్ బౌలర్ దగ్గర నుంచి బ్యాట్స్మెన్ కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అని. డిస్టెన్స్ అయితే ఎలాగో కాన్స్టెంటే. ఇప్పుడు వీటి ప్రకారంగా స్పీడ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసేస్తుంది. బాల్ వేసిన వెంటనే ఆ స్పీడ్ ఎంత అనేది డిస్ప్లే మీద మనకి చూపించడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక బ్యాట్స్మెన్ ఎల్బిడబ్ల్యూ అవ్వడం చూసినట్టయితే అప్పుడు వేసిన బాల్ పాత్ ని 3D విజువలైజేషన్ లో చూపించడం చూసే ఉంటారు. ఈ 3D విజువలైజేషన్ లో మనకి క్లియర్ గా తెలుస్తుంది
బాల్ బౌలర్ చేతిలోంచి ఎంత హైట్ లోంచి రిలీజ్ అయింది, ఇంకా ఎక్కడ బౌన్స్ అయింది, ఎంత హైట్ లో బ్యాట్స్మెన్ దగ్గరికి రీచ్ అయింది. మరి ఇప్పుడు దీనికోసం వాడే టెక్నాలజీ పేరేంటి? ఇది హాక్ ఐ బేస్డ్ బాల్ ట్రాకింగ్ ద్వారా జరుగుతుంది. దీనికోసం గ్రౌండ్ చుట్టూ మొత్తం 6 కెమెరాస్ అయితే ఉంటాయి. ఈ కెమెరాస్ అన్నీ కలిసి బాల్ యొక్క ట్రాకింగ్ కోసం ఒక 3D విజువలైజేషన్ ని తయారు చేస్తాయి. ఈ టెక్నాలజీని చూసి మీకు ఇది చాలా సింపుల్ టెక్నాలజీ అని అనిపించవచ్చు, కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, దీనికోసం కెమెరా బాల్ యొక్క లొకేషన్ ని ప్రతి 1/100 సెకండ్ కూడా నోట్ చేయాల్సి ఉంటుంది అని. అప్పుడే మనకు ఒక ఫెయిర్ 3D ఇమాజినేషన్ అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్, మీరు చాలా సార్లు స్టంప్స్ వెనకాతల నుంచి ధోని యొక్క వాయిస్ అయితే వినే ఉంటారు. ఈ వాయిస్ స్టంప్ యొక్క మైక్ లో అయితే రికార్డ్ అవుతుంది, కానీ ఈ మైక్స్ ధోని యొక్క వాయిస్ వినడానికి అక్కడ పెట్టలేదు. నిజానికి బ్యాట్స్మెన్ వెనకాతలో ఉన్న 3 స్టంప్స్ లో సెంటర్ స్టంప్ దగ్గర కెమెరా ఇంకా మైక్ అనేది సౌండ్ వేవ్స్ ఇంకా మూమెంట్ క్యాప్చర్ చేయడం కోసం ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఈ కెమెరా బ్యాట్స్మెన్ కొట్టిన షాట్ ని క్లోజ్ గా క్యాప్చర్ అయితే చేస్తుంది. ఒకవేళ బ్యాట్ చిన్న ఎడ్జ్ అయిన బాల్ కి తగిలింది అంటే అంపైర్ కి క్లియర్ గా తెలిసిపోతుంది అది టచ్ చేయని. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసు స్టంప్ మైక్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ధోని ఇండైరెక్ట్ గా తన కోపాన్ని చూపించేవాడు అని? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం స్టంప్ బెయిల్స్ గురించి. ఐపీఎల్ లో మీరు ఎల్ఈడి బెయిల్స్ అయితే చూసే ఉంటారు. ఫ్రెండ్స్, ఈ బెయిల్స్ యొక్క 1 పేర్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంత కాస్ట్లీగా ఉండడానికి అసలు వీటిలో ఏం పెడతారు? ఫ్రెండ్స్, ఈ బెయిల్స్ లో ఎల్ఈడీస్ ని వెలిగించడానికి బ్యాటరీస్ ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా వీటిని కదిపిన వెంటనే ఎల్ఈడీస్ యాక్టివేట్ అవ్వడానికి మోషన్ సెన్సార్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ బెయిల్స్ యొక్క 1 పేర్ కాస్ట్ అయితే 2 lakh rupees. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం స్పైడర్ కెమెరా గురించి. దీన్ని కూడా మీరు చాలా సార్లు ఐపీఎల్ మ్యాచ్ల్లో చూసే ఉంటారు. స్పైడర్ కెమెరా క్రికెట్ మ్యాచెస్ ని కవర్ చేయడానికి చేసిన ఒక పెద్ద ఇంప్రూవ్మెంట్. ఇది వ్యూవర్స్ కి ఒక యాంగులర్ వ్యూని ఇస్తుంది. దీనివల్ల మ్యాచ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా అయిపోతుంది. ఈ కెమెరా గ్రౌండ్ యొక్క 4 సైడ్స్ నుంచి అటాచ్ అయిన వైర్స్ కి హ్యాంగ్ అయి ఉంటుంది. ఈ కెమెరా వెర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ సైమల్టేనియస్ గా మూవ్ అవ్వగలదు. ఇందుకే మనకి మొత్తం స్టేడియం ఒక్కసారే కనిపించేస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్ గా అయితే మాట్లాడుకుందాం వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ టెక్నాలజీ గురించి. లాస్ట్ టైం ఐపీఎల్ అయినప్పుడు ప్రెజెంటర్స్ కి ఇంకా కొంతమంది ర్యాండమ్ స్పెక్టేటర్స్ కి ఈ విఆర్ హెడ్సెట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విఆర్ హెడ్సెట్ మనకి గేమ్ ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసే ఆపర్చునిటీని అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అలాంటి బాల్ వచ్చేసింది. ఆ బాల్ తన పరిస్థితి ఏంటో అదే చెప్తుంది. నేను మాట్లాడుతున్నది స్మార్ట్ బాల్ గురించి. ఇందులో ఏమవుతుందంటే ఈ క్రికెట్ బాల్ లో ఒక డివైస్ ని అయితే ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా బాల్ యొక్క స్పీడ్, బాల్ యొక్క రొటేషన్స్, ఇంకా ఎంత ఫోర్స్ తో బాల్ ని కొట్టారో ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి. ఈ పారామీటర్స్ అన్నిటిని మనం కంట్రోల్ రూమ్ లో కూర్చొని రియల్ టైమ్ లో చూడొచ్చు. ఫైనలీ ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం పిచ్ డ్రాప్ ఇన్ టెక్నాలజీ గురించి. ఇది క్రికెట్ యొక్క చాలా పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయబోతుంది. ఫ్రెండ్స్, ఏదైనా స్టేడియంలో మ్యాచ్ కండక్ట్ చేయాలి అంటే ఎన్నో రోజుల ముందు నుంచే ఆ పిచ్ని మేక్ చేయడం, మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీని తర్వాతే ఆ మ్యాచ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇండియా, ఇంగ్లాండ్ ఇంకా ఆస్ట్రేలియా దగ్గర స్టేడియంస్ ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అమెరికా, జపాన్, యూరోప్లో ఇంకా చాలా కంట్రీస్లో ఒక సరైన క్రికెట్ స్టేడియమే లేదు. అక్కడ అసలు క్రికెట్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ సరిగ్గా లేని పిచ్చే. ఇక్కడే పిచ్ డ్రాప్ ఇన్ టెక్నాలజీ అయితే పిక్చర్లోకి వస్తుంది. ఇందులో ఏం జరుగుతుందంటే పిచ్ని ఒక దగ్గర తయారు చేస్తారు, ఇంకా మ్యాచ్ టైంలో ఆ పిచ్ని స్టేడియంలో ఫిట్ చేస్తారు. చూసారా, ఇప్పుడు పిచ్లు కూడా డెలివరీ అయిపోతున్నాయి. దీని ద్వారా మన ఇండియన్ ప్లేయర్స్ ఇండియన్ గ్రౌండ్లోనే ఉంటూ ఆస్ట్రేలియా పిచ్ మీద ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఈ టెక్నాలజీస్ అన్ని కలిసి క్రికెట్ని చాలా ఫీజిబుల్గా ఇంకా ఫెయిర్గా తయారు చేశాయి. రానున్న టైంలో ఇంకా క్రికెట్లో మనం చాలా కొత్త టెక్నాలజీస్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ అన్ని టెక్నాలజీస్లో ఏ టెక్నాలజీ మీకు బాగా నచ్చింది కామెంట్ సెక్షన్లో మాకు తప్పక తెలియజేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి వీడియోని లైక్ చేసేయండి.